మీకోసం చింతించాలి, మీకోసం దుఃఖించాలి, మీకోసం కన్నీళ్లు కార్చాలి. మీరు చింతింపకూడని వాటి గురించి చింతించే సమాజంలో నీవు నేను ఉంటున్నాం. ఈ రోజున ప్రపంచమంతటి ఈ గుంపు పెరిగిపోతా ఉంది. దేని గురించి చింతించాలో అర్థం కాని ప్రజలు. నెహెమీయాని అడగండి, దేని గురించి చింతించాలయ్యా అని చెప్పి నెహెమీయాని అడిగితే నెహెమీయా క్లియర్ కట్గా చెప్తాడు. ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు, కూర్చొని బాగా బాధపడతా ఉన్నాడు. బాధపడతా ఉంటే రాజు వచ్చాడు, 2 రోజులు డ్యూటీకి వెళ్ళలేదు, ద్రాక్షారసం పోయట్లేదు. రాజుకే బాధ కలిగింది, ఏంటి నా నమ్మకస్తుడు ఏంటి రావట్లేదు ఏంటి అని చెప్పని వెళ్తే ముఖమంతా వికారం పెట్టుకొని బాధపడిపోతా ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమైంది నెహెమీయా, ఎందుకు అట్లా బాధపడుతున్నావు, ఎందుకు దేని గురించి చింతిస్తున్నావు అని అంటే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అయ్యా, నా పట్టణము, నా పితరుల పట్టణం ఏమైపోతుంది, కాలిపోతుంది అయ్యా. నా పితరుల పట్టణం కాలిపోతుంది అయ్యా. దాన్ని గూర్చిన చింత నాకేమైంది, పెరిగిపోతుంది అయ్యా. నా ప్రజలు పాడైపోతున్నారు అయ్యా. అయ్యా, నా కుటుంబము ఆత్మీయంగా ఎదగలేకపోతుంది అయ్యా. అయ్యా, నా భర్త లేకపోతే నా భార్య, నా పిల్లలు వాళ్ళు భక్తిలో ఎదగలేకపోతున్నారయ్యా. అరే, నా బిడ్డ ప్రార్థన మానేశాడే, నా బిడ్డ యూత్ మీటింగ్ మానేశాడే, చర్చిలో పని జరుగుతూ ఉంటే బలాదూరు తిరుగుతున్నాడే, నేను ఇండైరెక్ట్గా ఆపుతున్నానే, ఏదో చెప్పి నేను మభ్య పెడుతున్నానే. దాని గురించి ఏ రోజు నేను చింతించావా? నీ పితరుల పట్టణం ఏమైపోతుందంట, కాలిపోతుంది. దేవుని రాజ్యము ప్రబలకుండా నువ్వు ఏదో ఒక విషయంలో నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నువ్వే అడ్డుకుంటున్నావు. దాని గురించి ఏ రోజైనా చింతించావా? ఏ రోజైనా సరే దాన్ని గూర్చిన చింత నీ జీవితంలో ఉందా?